దేవునికి స్తోత్రాలు. ఒక మాట మనం ఎప్పుడు వింటూ ఉంటాం. స్తుతి మన స్థితిని మారుస్తుంది అని. స్తుతి. ఏమిటి ఆ స్తుతి? స్థితిని మార్చడం అంటే ఏంటి? కొన్ని విషయాలు మీతో క్లుప్తంగా పంచుకుంటాను. అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు ఆలకించండి. స్తుతి. బైబిల్‌లో ఎక్కువగా మీరు ఈ మాటను చూస్తూ ఉంటారు. స్తుతి, స్తుతి, స్తుతి అని. అసలు స్తుతి అంటే ఏమిటి? దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేవుని స్తుతించాలి అని మనం ఎన్నో సార్లు వింటుంటాం కదా! అసలు స్తుతి అంటే ఏమిటి? వాస్తవంగా స్తుతి అనే తెలుగు పదాన్ని హెబ్రీలో హలాల్ అంటారు. హల్లెలూయా అనేటువంటి పదం ఎలా వచ్చిందంటే హలాల్, హలాల్ ఉయా, హల్లెలూయా అంటే హలాల్ అంటే స్తుతించండి. ఉయా అంటే దేవుని స్తుతించండి. స్తుతించండి. హలాల్, హల్లెలూయా అంటాం గదా మనం. అది హెబ్రీ పదం. హలాల్ అంటే ప్రైజ్. దేవుని స్తుతించండి. స్తుతి అంటే ప్రశంసించడం. ప్రశంసించడం అంటే పొగడడం, ఘనపరచడం, మహిమపరచడం. మహిమపరచడం అంటే దేవుడు ఈ ఘనతకు అర్హుడు. అంటే ఆయనకొక మహిమ ఉంది అని ఆయనను పొగడడమే స్తుతించడం. ఈ రోజున స్తుతించడం అంటే చాలా మందికి కష్టంగా ఉంది. అమ్మో! స్తుతి, 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 స్తుతి అంటారు. ఇక అయిపోయింది. స్తోత్రం, స్తోత్రం అంటారు అయిపోయింది. అసలు స్తోత్రములో ఉన్న శక్తి, స్తుతిలో ఉన్న శక్తి గురించి ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అసలు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని చాలా మందికి ఒక డౌట్. ఉదయాన్నే స్తుతించాలంటారు. ఓ మధ్యాహ్నం స్తుతించాలంటారు. దావీదు దినమునకు 7 మారులు స్తుతించడం తన సమయానిగా క్రమంగా పెట్టుకొని స్తుతిస్తున్నాడు. ఏమిటా స్తుతిలో ఉన్న శక్తి? ఎందుకు స్తుతించాలి? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. స్తుతిస్తూ ఉంటే యెరికో గోడలు కూలిపోయాయి. స్తుతిస్తూ ఉండగానే, పాటలు పాడుతూ, కొనియాడుతూ ఉండగానే సం చెరసాలకున్నది. చెరసాల పునాదులు కదిలింపబడ్డాయి. స్తుతిస్తూ ఉండగానే శత్రువులు కుప్పకూలారు. స్తోత్రమునకు చాలా శక్తి ఉందండి. స్తోత్రమునకు చాలా బలం ఉంది. ఎందుకు దేవుని స్తుతించాలంటే ఒకటి బ్రతికున్నాము కాబట్టి దేవుని స్తుతించాలి. ఉదయకాల ప్రార్థనలో ఆరంభములో స్తుతులు ఇంతకు ముందు వరకు ఒకరే చెబుతూ ఉండేవారేమో. రేపటి నుండి మారాలి. అందరూ స్తోత్రాలు చెప్పాలి. డ్యూటీస్ పెడతానిక. అందరూ స్తోత్రాలు చెప్పాలి. వేటిని బట్టి స్తోత్రాలు చెప్పాలయ్యా? మొదటిగా బ్రతికున్నందుకు స్తోత్రం. నన్ను బ్రతికించినందుకు స్తోత్రం. నా కుటుంబాన్ని బ్రతికించినందుకు స్తోత్రం. స్తోత్రం అంటే చెప్పాను పొగడడం. అయ్యా నన్ను కాపాడావయ్యా! నిన్ను పొగుడుతున్నానయ్యా. నన్ను బ్రతికించావయ్యా! నిన్ను పొగుడుతున్నానయ్యా. బయటికి వెళ్ళాలంటే భయమేస్తున్నటువంటి రోజులలో, ప్రమాదాలు ఎటు నుండొస్తాయో అర్థం కాని రోజులలో, మరణము కిటికీలు నెక్కుతున్న రోజులలో, నేను నా కుటుంబము ఇంకా బ్రతికున్నామంటే కేవలం నీ కృపను బట్టే, నీ జాలిని బట్టే, నీ కాపుదలను బట్టే, అందును బట్టి నిన్ను పొగుడుతున్నానయ్యా అని మనం ఆయనను స్తుతించాలి. చూపిస్తున్నట్టే స్తుతిస్తున్నామా? స్తుతిస్తున్నామా? జీవితం ఇంకా నడిపిస్తున్న మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే, ఈ పాయింట్లు రాసుకోండి. ఇది అసలైన అంశం కాదు. మీకు తెలియటానికి చెప్తున్నాను. ఒకటి ఎందుకు స్తుతించాలంటే బ్రతికున్నాం కాబట్టి స్తుతించాలి. 2 ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మన దేవుడు కాబట్టి స్తుతించాలి. ఆయన సృష్టికర్త. అరుణోదయాన్ని చూసిన వెంటనే మనం ఇంక ప్రభువుని స్తుతించాలి. ప్రభువా! నువ్వు నిజమైన దేవుడు. నిన్ను నమ్ముకునే భాగ్యాన్ని నాకిచ్చావు. నిన్ను ఆరాధించే భాగ్యాన్ని నాకిచ్చావు. నిన్ను తండ్రి అని పిలిచే భాగ్యాన్ని నాకిచ్చావు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంటది. 29వ సంకీర్తన 2వ వచనం ఒకసారి చూడండి. 29వ సంకీర్తన 2వ వచనం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ఆయనకు ఆరోపించుడి. ఆయన నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించాలంట. అంటే ఉదయాన్నే మనం లేచిన
మనం ఎప్పుడు దేవుని స్తుతించిన, అయ్యా నీ నామమునకు శక్తి ఉందయ్యా, నీవు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు అయ్యా, నీ నామములో రోగాల నుండి విడుదలుందయ్యా, నీ నామములో దెయ్యముల నుండి విడుదలుందయ్యా, నీ నామములో ఏదైనా చేయగలిగినటువంటి నామము నీ నామమయ్యా. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా, అందును బట్టి నిన్ను కొనియాడుతున్నానయ్యా, అందును బట్టి నిన్ను గణపరుస్తున్నానయ్యా. నీవు నిజమైన దేవుడువయ్యా, సత్యవంతుడువైన దేవుడువయ్యా అంటూ దేవుని నామాన్ని మనము కొనియాడే వారిగా ఉండాలి. ఈరోజు కొనియాడుతున్నామా దేవుని నామాన్ని? దేవుణ్ణి స్తుతిస్తున్నామా? ఆయన ఆయన బ్రతికించాడని స్తోత్రం చెప్పాలి. ఆయన మన దేవుడు కాబట్టి స్తోత్రాలు చెప్పాలి. 3, ఆయన చేసిన కార్యాలను బట్టి స్తోత్రాలు చెప్పాలి. భక్తుడు అంటాడు కదా, నా ప్రాణమే యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకు అన్నట్లుగా మనం కూడా దేవుని ఉపకారాలు మరచిపోకుండా, ఉపకారాలను బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి, చేయబోతున్నటువంటి కార్యాలను బట్టి మనం స్తోత్రాలు చెప్పాలి. రక్షణ పొందినందుకు స్తోత్రాలు చెప్పాలి. అలాగున్న దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి, చేయని కార్యాన్ని బట్టి కూడా మనం స్తోత్రాలు చెప్పేవారిగా ఉండాలి. ఈ స్తుతిలో ఉన్న శక్తి గురించి మీతో మాట్లాడాలంటే ఒక చిన్న సందర్భాన్ని మీకు చూపిస్తాను. అందరూ బైబిల్ తెరిచి చూడండి. యోనా గ్రంథాన్ని తీసి పెట్టుకోండి. యోనా గురించి మనందరికీ తెలుసు. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు నినివే అనే ప్రాంతమునకు వెళ్ళమంటే ఈయన ఏమో తర్షీష్ వెళ్ళిపోయాడు. తర్షీష్ వెళ్ళిపోతున్నాడు. శుభ్రంగా ఓడలో అందరూ ఉన్నారు. సడన్ గా తుఫాను రావడం ప్రారంభమైంది. అందరూ భయపడుతున్నారు, కలవరపడుతున్నారు. ఎటు పోవాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉన్న సామానన్ని బయటేశారు, ఇంకా ఏం అర్థం కావట్లేదు. ఎవరికి ఏం తోచట్లే. అందరూ వాళ్ళ వాళ్ళ దేవుళ్ళను ప్రార్థన చేస్తున్నారు. అందరేమో అంత టెన్షన్ పడిపోతుంటే అసలు తుఫాన్ రావడానికి కారణం అయినోడేమో ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నారు? యోనా గారి చరిత్ర అందరికి తెలుసు కదా. ఏం చేస్తున్నాడు ఆయన? శుభ్రంగా ఓడ దిగున ఒక ప్రాంతానికి వెళ్ళి గురకపెట్టి నిద్రపోతున్నాడు. గురకపెట్టి నిద్రపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా యోనా, ఏమి నీకు చింత లేదా? ఎట్లా నిద్రపడుతుందయ్యా నీకు? కొంతమందికి చూడండి, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా భలే నిద్రపోతారండి. అదృష్టం ఉండాలనుకుంటాను నేను వాళ్ళని చూసి. ధన్యత ఉండాలి. పక్కన తుఫాన్ వచ్చి వాళ్ళంత అల్లాడుతుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాడంటే ఏమనాలా ఆయన్ని? ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడంటే, ఈ తుఫాన్కి నాకు సంబంధం లేదు, అది వేరే ఓడ, మాకు సంబంధించింది కాదు, మా పడవకు సంబంధించింది కాదు అన్నట్లుగా ఉన్నాడు ఈయన. ఆ యోనా అలా ఉన్నప్పుడు ఆయన వచ్చి చెప్తాడు, ఇదిగో నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయి, పరిస్థితి ఇట్లా ఉంది అని ఆయనకు చెప్పినప్పుడు వెంటనే యోనా ఏమంటాడు? ఈ తుఫాన్ రావడానికి కారణం నేనే, నన్ను తీసుకెళ్ళి మీరు దాంట్లో పడేయండి అని చెప్పినప్పుడు వారు ఏం చేస్తారు? తీసుకొని వెళ్ళి ఎన్ని పడేస్తారు. మా ఈ విషయం మనందరికీ తెలుసు కదా. యోనాను పడేసిన తర్వాత దాదాపుగా ఎన్ని దినాలు ఉన్నాడు ఆ చేప కడుపులో? 3 నెలలు. 3 దినాలు. 3 దినాలు ఉన్నప్పుడు మొదట ఆయన ఏం చేశాడంటే చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడు. ఇది చూడగా మనుషులు 17 చూడండి, 17 చూడండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. యోనా 3 దినములు మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఎన్ని దినాలు ఉన్నాడంటే మొత్తం? 3 దినాలు ఉన్నాడండి. 3 దినాలు యోనా మత్స్యం కడుపులో ఉన్నప్పుడు మొదట చేసిన ప్రయత్నం ఏంటంటే బయటికి రావాలని ట్రై చేశాడు. బయటికి రావాలని ఎంత ట్రై చేసినా తన వల్ల కాల. ఎంత ప్రయత్నం చేసినా ఎట్లా కుట్లా బయటికి రావాలంటే తన వల్ల కాల. అప్పుడు బహుశా యోనా చేప కడుపులో ఉన్నప్పుడు ఆ పడవ యజమాని వచ్చి యోనాతో ఒక మాట అంటాడు. ఏమని? నీ దేవునికి నీవు ప్రార్థన చేయి, ఓ నిద్రపోతా నువ్వు లేచి ప్రార్థన చేయి, మనము చావకుండా ఆయన కనికరిస్తాడేమో అన్న మాట గుర్తొచ్చిందో, లేకపోతే దేవుడు గుర్తొచ్చాడు. యోనా చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకి ఇలాగున ప్రార్థించెను.
నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నేను కేకలు వేయగా నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అని ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసంతో అడుగుతున్నాను, నా ప్రార్థన అంగీకరిస్తావు, నాకు కార్యం చేస్తావు, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహాలు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్లను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధుల నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకుంటేని ప్రాణంతము వచ్చినంతగా జనములను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలను పట్టుకొని ఉన్నది. ఇప్పుడు ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు యోనాకి ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబిచ్చాడా? వెంటనే ఇక్కడ మీరు గమనిస్తే దాదాపు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు 8 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని విశ్వాసంతోనే ప్రార్థన చేశాడు. కానీ దేవుడు మాట్లాడలా. ఆయన ప్రార్థనలో ఒక పదమును చేర్చాడు. 9వ వచనం చూడండి. 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను నీకు బలులు నర్పింతును. ఒకటే ఒక పని చేశాడండి. ఆ సముద్రంలో ఆ చేప కడుపులో ఉన్నటువంటి ఆ యోన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించాడు. ఆ కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే యోన చెల్లిస్తూ ఉన్నాడో, యోన ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు పలుకుతూ ఉన్నాడో, వెంటనే 10వ వచనంలోని దేవుడు అంతట యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా. అప్పటి వరకు యోన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ దేవుడు ప్రార్థన వింటాడంటున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రార్థనతో పాటుగా కృతజ్ఞతాస్తుతులు, ఆ మాట చూడండి ఎంత విచిత్రంగా ఉంది. కృతజ్ఞతాస్తుతి చెల్లించి నీకు బలర్పిస్తానయ్యా, కృతజ్ఞత కలిగి స్తుతిస్తానయ్యా నిన్ను. అయ్యా నువ్వు నన్ను బ్రతికించావు, నన్ను వాడుకున్నావు, నేను కృతజ్ఞతగా నేను స్తుతిస్తానని ఎప్పుడైతే తను తీర్మానం చేసుకున్నాడో, వెంటనే ఆ మత్స్యమునకు, ఆ పెద్ద చేపకు దేవుని ఆజ్ఞ వచ్చింది. యోనాను పోయి కక్కేసింది. ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఆ మనస్సు నీకుందా? ఏదైనా ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీ ఇష్టం, ప్రభువా నీకు నచ్చినట్లని దేవుని స్తుతిస్తున్నావా? దేవుని స్తుతించేటువంటి ఆ మనస్సును కలిగి ఉన్నావా? ఆ మనసు కనుక లేకపోతే మన జీవితం మారదండి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడని ఉంటది కీర్తనలో 50:23లో. స్తుతిస్తే మనము దేవుని మహిమపరుస్తున్నట్లు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనేను అంటాడు భక్తుడు. స్తుతియాగం అర్పిస్తే దేవుని మహిమపరుస్తున్నట్లే. ఈరోజు మనం స్తుతియాగం అర్పిస్తున్నామా? యోనా పరిస్థితి ఎట్లా ఉన్నా, ఒక్కోసారి నీ జీవితంలో కూడా సమస్యలు నిన్ను మిరింగివేసినప్పుడు, మార్గము కానరాక నువ్వు ప్రయత్నించి అలసిన స్థితిలో నువ్వు ఉండొచ్చు. ఆ తిమింగలం, ఆ మత్స్యము కడుపులో ఉన్నప్పుడు యోనా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఈరోజు సమస్యల గందరగోళములో మార్గము కానరాక ప్రయత్నించి అలసిపోయి చుట్టూ ఆ చేప కడుపులో ఉన్నప్పుడు యోనా ఎంత ఇబ్బంది పడ్డాడో, మనుషులలో ఉంటున్నా కూడా బయటికి రాలేని పరిస్థితిలో, సమస్యల గందరగోళములో ఇరుక్కున్న నీవు చేయవలసిన పని దేవునిని స్తుతించడం. ఆ స్తుతించడం ఒక ఆయుధంగా నువ్వు మార్చుకుంటే, ఆ స్తుతిని స్థితిని మారుస్తుంది, ఆ స్తుతిని పరిస్థితిని మారుస్తుంది. బట్టికైనా స్తుతించండి. ఇంకొక సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు. 1 సమూయేలు గ్రంథం 22:1-2. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. 2వ వచనం. ఇబ్బంది గల వారందరూ
ఇబ్బంది గల వారందరూ, చేసుకున్న వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, సమాధానముగా నుండి వారందరూ అసమాధానముగా ఉండు వారందరూ వద్ద కూడుకొనగా అతని యొద్ద కూడుకొనగా వారికి అధిపతి ఆయను. వారికి అధిపతి ఆయను. అమ్మ, మీరు ఈ సందర్భాన్ని గమనిస్తే, ఈ సందర్భంలో దావీదు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఎంత సమస్యలో ఉన్నాడంటే, ఒక పిచ్చోడు లాగా ప్రవర్తించాల్సి వచ్చింది దావీదు. చూడండి 21వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూస్తే, కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయిచు ఉమ్మి తన గడ్డం మీదకి కారునిచ్చుచు నుండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది. నా యుద్ధకు వీరిని ఎందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేం పని? నా సన్నిధి పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరంలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. దావీదు పరిస్థితి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, సౌలుకు భయపడి సౌలు వెంటాడుతూ ఉంటే, సౌలుకు భయపడి ఆకీషు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్తాడు. ఆకీషు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆకీషు రాజు ఏదైనా చేస్తాడేమోనని పిచ్చి పట్టిన వాళ్ళలా ప్రవర్తిస్తున్నాడు. 21:10 ఉంటది. దావీదు సౌలునకు భయపడి ఆ దినం పారిపోయి ఆకీషు నొద్దకు వెళ్ళాడట. ఇక్కడుంటే సౌలు రాజు ప్రాబ్లం, సరైన అటుపోతే ఆకీషు రాజు ప్రాబ్లం. ఎటు పోవాలో అర్థం కాక పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తూ, ఎంత దారుణం అంటే, ఒక రాజుగా ఉండాల్సినోడు ఎంత పరిస్థితిలో ఉన్నాడంటే, వెర్రివాని వల్లే ఉండి గీతల గీస్తా ఉమ్మంతా గడ్డ మీదకి వచ్చేసి, మనం జొల్లు గారిందంటాం చూడండి, అలాగా జొల్లు గార్చుకుంటా అతను పట్టుకుంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ, వాస్తవంగా పిచ్చి లేదు అతనికి, అంటే ఎలా తప్పించుకోవాలో అర్థం కాక. ఎందుకంటే ఆకీషు వద్దకు వెళ్తేనేమో అతను చంపేస్తాడేమో, సౌలు దగ్గరికి వెళ్తే ఇతను చంపేస్తాడేమో, ముందు నువ్వు ఈ వెనక గోయి లాంటి పరిస్థితిలో తనకి ఏం అర్థం కాక పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎదురవుతున్న సమస్యల్లో ముందు సమస్యే, వెనక సమస్యే, అన్ని విధాలుగా సమస్యలే. అన్ని విధాలుగా ఒక్కోసారి నువ్వు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నావేమో, అర్థం కావట్లే, అందరి మీద కోప్పడుతున్నావు, చిరాకు పడుతున్నావు, అన్నం తిన బుద్ధి కావట్లేదు, తలకు బాదుకుంటున్నావు, ఏం చేస్తున్నావు నీకే అర్థం కావట్లేదు, పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నావు. ఇంట్లో వాళ్ళు అంటున్నారు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏమైంది నీకు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు, ఏమైంది నీకు అని మాట్లాడుతున్నారు. ఎటు పోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నావు. ఇలాంటి పిచ్చి చేష్టలన్నీ చేసిన తర్వాత ఆకీషు ఈ పిచ్చోని నా దగ్గరికి ఎందుకు తెచ్చారని పంపేస్తే, అప్పుడు వెళ్ళి ఒక గుహలో కూర్చున్నాడు. ఈయన పరిస్థితి అంతా వాళ్ళ నాన్నకి అన్నోళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చి, ఏమి దావీదు ఏమైందని పలకరించారు. వాళ్ళు వచ్చి పలకరించారు, బానే ఉంది. మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఈయన బాధలు ఎనుకుందంటే, ఇబ్బందులు గలవారు, అప్పులు చేసిన వాళ్ళు, అసమాధానంగా ఉన్నోళ్ళు దాదాపు 400 మంది వచ్చారంట. దావీదు గారు, మీ పరిస్థితి బాగాలేదు, మా పరిస్థితి కూడా బాగాలేదు. ఒక ఆయన వామ్మో ఈ అప్పులు తట్టుకోలేనయ్యా బాబు అని వచ్చాడు. ఒక ఆయన ఏమో వామ్మో ఇబ్బందులు సమస్యలు. ఇంకొక ఆయన ఏమో నా భార్యతో నేను ఉండలేను, మీ ఇద్దరు సమాధానంగా ఉండలేమని వచ్చాడు. అందరూ కలిసి 400 మంది అయ్యారు. వాళ్ళందరికీ దావీదు హెడ్ అయ్యాడు. ఎక్కడున్నా దావీదు హెడ్డే. వాళ్ళందరూ హెడ్ అయినప్పుడు వాస్తవంగా ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తారండి అటువంటి సమయంలో? బాధలు పంచుకుంటారు, లేదా అందరం కలిసి చచ్చిపోదాం అనుకుంటారు, ఇంకోటి చేస్తారు. కానీ దావీదు ఏం చేశాడంటే 34వ సంకీర్తన ప్రారంభంలో చిన్న లైన్ లో రాసుంటాయి, చదవండి. 34వ సంకీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. దానికంటే పైన ఉంటుంది చూడక ఫుట్ నోట్లు. దావీదు మేలకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఇక్కడ అబీమెలెకు ఎదుట అనుంది. వాస్తవంగా అక్కడ రాజుల పేర్లు కొంచెం 2-3 పేర్లు ఉంట కారణంగా కూడా అలా పిలుస్తూ ఉంటారు. ఆకీషు
అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, అబీమెలెకు రాజు ఉన్నాడు. కొన్నిసార్లు ఆకీషుని అబీమెలెకు అంటారు. అందుకని మనము ఇక్కడ పేరును బట్టి మనం చూస్తే మాత్రం కొంచెం తికమక పడతాం. గాని వాస్తవంగా మనం చూస్తే రాజు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడు, పిచ్చోళ్ళ ప్రవర్తించాడు కదా, అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఆ ఏం పాడుతున్నాడు ఆ టైంలో? పాడబడాడంట. ఏం పాడాడు? ఫస్ట్ యెహోవాను సన్నుతించెదను, ఎల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఇంతేనా? ఇదేనా దావీదు పాడింది? ఏ టైంలో? ఎట్లుంది పరిస్థితి అప్పుడు? దావీదు పరిస్థితి పిచ్చోళ్ళ ప్రవర్తించాడు, వెర్రోల్లాగా. ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో అధిపతిగా ఉన్న దావీదు ఏమని పాడుతున్నాడో తెలుసా? నేనెల్లప్పుడు. దావీదు ఈ టైంలో ఎలా వచ్చిందయ్యా నీకు స్తుతి? ఈ టైంలో ఎలా ఆరాధించగలిగావు అసలు నువ్వు? అన్ని బాగున్నప్పుడు ఆరాధిస్తే బానే ఉంటది, కానీ నీ పరిస్థితి అత్యంత ఘోరాతి ఘోరముగా ఉంది కదా, ఈ సమయంలో ఎలా స్తుతిస్తావు అని అడిగితే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. మళ్ళీ ఏమంటున్నాడో తెలుసా? 3వ వచనం, నాతో కూడి యెహోవాను కనపరచుడి. మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు. అసలు అలాంటి పరిస్థితిలో కూడా స్తుతించడం ఒక ఆయుధంగా మార్చుకున్నాడండి. పిచ్చోల్లాగా ప్రవర్తించాడు. మనమైతే ఏం చేస్తాం? దేవుడే ఉంటే నన్ను ఎందుకు ఈ పరిస్థితి తీసుకొస్తాడు? ఆకీషుని వద్ద నేను ఎందుకు ఇట్లా పిచ్చోల్లా ప్రవర్తించాల్సి వచ్చింది? నేను ఎందుకు ఇట్లా పిచ్చోల్లాగా బిహేవ్ చేయాల్సి వచ్చింది? నా దరిద్రం ఏంది ఇలా ఉంది? సౌలు తరుగుతున్నాడు. అసలు దేవుడే కదా నన్ను గొల్యాతుని చంపేటట్లు చేసి ఈ స్థితికి తెచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని ఆ ఇబ్బందులను గురించి ఆలోచిస్తూ ఆడున్నోళ్ళందరికీ తన ఇబ్బందులు చెప్పలేదు. ఆ సమయంలో వారితో అంటున్నాడు, అరే బాధలు పంచుకోవడం తర్వాత, కష్టాలు పంచుకోవడం తర్వాత నాతో కూడి యెహోవాను ఘనపరచండ్రా. మనం ఏకంగా కూడా ఆయన నామాన్ని గొప్ప చేద్దాం అంటున్నాడు. మళ్ళా యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన ఉత్తరం ఇస్తాడు, నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను విడిపిస్తాడు అంటున్నాడు. అక్కడ ఉంటది మళ్ళా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోయెను. లజ్జింపకపోవడం అంటే సిగ్గుపడలేదట వారి ముఖాలు. ఇప్పుడు దేవుడు చూడండి వారి ప్రార్థన ఎలా విన్నాడు. ఆ కీర్తనలోనే పలుకుతాడు, సింహపు పిల్లలు లేమి గలవే ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉంటాడు. ఎంత బాగా మాట్లాడతాడండి. చాలా మంచి మంచి మాటలు ఉంటాయి ఈ కీర్తనలో. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును, నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయి, దేవుడు వారిని విడిపిస్తాడు, వారి ఎముకలను కాపాడుతారు, ఏమీ కాదు, తన సేవకుల ప్రాణమును విమోచిస్తాడు, ఆయన కావలి ఉండి రక్షిస్తాడు, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని ఎన్నో మంచి మంచి మాటలు, మంచి మంచి మాటలు. ఈ కీర్తన అసలు పరిస్థితి అట్లాంటిదైనా ప్రభువుని స్తుతించడం ఆపలేదు, ఆపలేదు, ఆపలేదు. అందుకే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను అన్నాడు. ఎలాంటి పరిస్థితులు అంటే, ఇట్లాంటి పరిస్థితులు ఎవరైనా స్తుతిస్తారా చెప్పండి? అసలు అంత ఘోరమైన పరిస్థితిలో ఎలాంటి వారైనా కలవరపడిపోతారు, టెన్షన్ పడిపోతారు, భయపడిపోతారు. కానీ దావీదు మాత్రం మాత్రం టెన్షన్ లేకుండా దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ స్తుతి అనేటువంటి ఆయుధం నీకుందా? ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు స్తుతించడం నేర్చుకుంటే ఆ స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. దావీదు స్థితి అంతా ఇట్లానే అదుల్లా ముఖంలోనే ఉన్నాడా? సింహాసనం దేవుడు ఎక్కించలేదా? దావీదు కుమారుని యేసు ప్రభు పిలువబడలేదా? ఈరోజు స్తుతించడం నువ్వు ఆయుధంగా మార్చుకుంటాయి. ఎంతటి సమస్యలను స్తుతించడం అండి, ప్రభువుని ఆరాధించడం. ఇంటి పనులు చేస్తున్నారు, వంట పనులు, ఎప్పుడు ప్రభుని స్తుతిస్తా ఉండాలి.
బూతులు మాట్లాడడం, సనుగులు ఇలాంటి వద్దు. దేవుని పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ పని చేయండి. దేవుడే మీకు తోడుగా ఉంటాడు. స్తుతించండి. స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. రోజు నువ్వు స్తుతిస్తున్నావా? దేవుని పొగుడుతున్నావా? ఆయన కార్యాలను బట్టి పొగడాలి. ఆయన చేసిన మేలులను బట్టి పొగడాలి. ఆయన మేలు చేయకపోయినా కూడా ఆయనను ఆరాధిస్తూనే ఉండాలి. నీకే స్తోత్రమయ్యా. ఇంకా ఆరాధన ఆయన పొగుడుతూ ఆయన చేసిన కార్యాలన్నీ తలపోసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మనం ముందుకెళ్ళాలి. ఈ రోజున అందరం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా. అయ్యా, మాకు కలిగిన భయములన్నిటిలోని మమ్మల్ని విడిపించే దేవుడు అయ్యా. నిన్నే స్తుతిస్తున్నానయ్యా అంటూ అందరూ ప్రభు వైపు చూస్తారా? అందరూ స్తుతించాలి. నిజంగా యోనా అలాంటి పరిస్థితులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని అనుకున్నాడు. వెంటనే దేవుడు మత్స్యానికి సెలవిచ్చాడు. దావీదు కూడా గుహలోకి వెళ్ళాడు. అప్పులోళ్ళు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు అందరూ ఉంటే వాళ్ళతో అంటున్నాడు, యెహోవాను స్తుతించడు. నాతో పాటు కలిసి యెహోవాను గణపరచండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను. ఎల్లప్పుడూ స్తుతిస్తాను. మేలైనా కీడైనా ఏదైనా నేను దేవుణ్ణి స్తుతిస్తానని భక్తుడు మాట్లాడినట్టు ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి స్తుతిస్తావా? దేవుణ్ణి స్తుతిస్తావా? కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, స్తుతించుట మానను. నిజమే. యోనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా స్తుతించాడు? దావీదు ఎలాగు అదుల్లాము గుహలో స్తుతించాడు? అలాగును స్తుతించడం నాకు నేర్పించు. మేలు పొందాక ఎవరైనా స్తుతిస్తారండి. కీడులో స్తుతించి మేలును పొందుకోవాలండి. రెండు తేడా మీకు అర్థమవుతుందో లేదో? మేలు పొందాక స్తుతించడం వేరు. ఎవరైనా స్తుతిస్తారు. అన్యులైన దేవుని మేలు పొందాక యేసుక్రీస్తు గొప్పోడు అంటారు. కానీ స్తుతించి మేలు పొందినాక స్తుతించడం కాదు, కీడులో స్తుతించి కీడును పోగొట్టి కీడును మేలుగా మార్చుకోవాలండి క్రైస్తవుడు. పరిస్థితి ఏదైనా స్తుతించు. ఆ స్తుతే నీ స్థితిని మారుస్తుంది. చెరసాల సంఖ్యలను తెంచిన స్తుతి, ఎరికో గోడలను కూల్చిన స్తుతి, శత్రువులను తికమక పెట్టిన స్తుతి ఈ రోజున మనకు ఆయుధంగా మారితే. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, స్తుతిలో ఉన్న శక్తిని మేము తెలుసుకోవాలయ్యా. స్తుతిలో ఉన్నటువంటి ఆ శక్తిని మేము గ్రహించాలయ్యా. ఆ విధమైన కృప మీరు మాకు అనుగ్రహించండి. ఏదో వాక్యం విన్నా వెళ్ళిపోయామని కాదు అయ్యా. ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను స్తుతించడం మాకు నేర్పించండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను కొనియాడటం, నిన్ను గణపరచటం, నీ నామాన్ని మహిమపరచటం మీరు మాకు నేర్పించండి. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు. యోనా ఎలా స్తుతించాడు, దావీదు ఎలా స్తుతించాడు, మేము అలాగూ నిన్ను స్తుతించినట్లుగా మీరు మా మనోని తలు తెరవమని, నిన్ను స్తుతించినట్లుగా నీ స్తుతిని ప్రచురపరిచినట్లు మా స్వరములను మేము తెరువునట్లుగా మీరు కృప చూపించమని అయ్యా. నా నాలుక నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువని భక్తులు అన్నట్లుగా మమ్మల్ని కూడా స్తుతించే వ్యక్తులుగా స్థిరపరచమని సిద్ధపరచండి. ఈరోజు వెతబడిన వాక్యాన్ని ఇరుకటి ఫలింపచేసి మా ప్రతి పరిస్థితిని మీరు ఎరిగిన దేవుడు, ప్రతి సమస్యను ఎరిగిన దేవుడు, ప్రతి కన్నీటిని ఎరిగిన దేవుడు, ప్రతి ఇబ్బందులను ఎరిగిన దేవుడు. మీరు అద్భుతం చేయమని, సహాయకుడమైన దేవుడవు నీవు, అద్భుతాలు చేసే దేవుడవు నీవు, మహత్కార్యాలు చేసే దేవుడవు నీవు, నైనా కనికర హస్తాన్ని చాపే దేవుడవు నీవు.
ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారిలో ఇబ్బందులు ఉన్న వారి ఇబ్బందులను, సమస్యల్లో ఉన్న వారి సమస్యలను, కన్నీటితో ఉన్న వారి కన్నీటి పరిస్థితులను మీరు ఎరిగి గొప్ప కార్యం మీరు చేసి అయ్యా నీ బిడ్డలకు మీరు ధైర్యాన్ని, బలాన్ని మీరు అనుగ్రహించు. చాలా మంది ఆత్మీయంగా బలహీనపడుతున్నారు. యేసు నామములో వారికి బలమునివ్వండి అయ్యా. ఆ శత్రువు నా మీద అతిశయింపవద్దు, కింద పడినా తిరిగి లేస్తానన్నట్లుగా వారు తిరిగి లేవాలయ్యా. బలంగా వాడుపడాలి, బలంగా నిలబడాలి. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని, వారి ప్రయాణాల్లో, చేతి పనుల్లో అన్నిట్లో మీరు తోడుగా ఉండి మీ కంచె వేసి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. ఈ వందనాలు. అందరూ అనుదినం ప్రార్థనలో పాల్గొనండి, సమయానికి పాల్గొనండి, వందనాలు. చేయండి. అందరికీ వందనాలమ్మా. వందనాలు తమ్ముడు. వందనాలక్క. వందనాలయ్యా. అమ్మా వందనాలు. బ్రదర్. ప్రైజ్ రాడ్ అక్క. బ్రదర్ అమ్మా వందనాలమ్మా. బ్రదర్ వందనాలు పెద్దమ్మ. ఒక్క మాట బ్రదర్. అమ్మా చెప్పండి అమ్మా. రేపు బుధవారం ఇంట్లో సుగుణాక్క ఇంట్లో ఫంక్షన్ ఉంది. ప్రేయర్ గ్రూప్ లో పెట్టారు, ప్రశాంతంగా జరగాలని. సరే, సుగుణాక్క ఇంట్లో సతనపల్లి. అదే అర్థమైంది. సుగుణాక్క తెలుసు. ప్రార్థనలు పెడతానమ్మా. ప్రార్థనలో పెట్టి పెడతానమ్మా. ఓకే. అందరికీ వందనాలమ్మా. వందనాలమ్మా. ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్ చెల్లి. వందనాలయ్యా.